నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, ఆ విధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమణీంద్రారెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ మిత్రులు కూడా షేర్ చేయండి. ఇక్కడ ఏంటి సార్ అంటే మరి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. మరి ఈ నెల 6వ తేదీ నుంచి మనకు డిఎస్సి ఎగ్జామ్ అనేవి నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఇందులో మనకు సంబంధించి టీజీటీ, అదేవిధంగానే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ అయితే పూర్తి అయ్యాయండి. మరి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మనం పరిశీలించుకుంటే, ఈ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ అన్ని కూడా పరిశీలించుకుంటే దాదాపు అన్ని బిట్స్ కూడా మనకి అకాడమీ పాఠ్య పుస్తకాల నుంచే రావడం అనేది జరిగిందండి. ఏ ఒక్క బిట్టు కూడా అకాడమీ పాఠ్య పుస్తకాలని దాటి, అకాడమీ పాఠ్య పుస్తకాల పరిధిని దాటి ఏ ఒక్క క్వశ్చన్ కూడా రాలేదంటూ ఇంతవరకు ఎవరైతే అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుందండి. అండ్ బిట్స్ అనేది ఎక్కువగా ఎక్కడి నుంచి వచ్చాయి సార్ అంటే మనకు 2024వ సంవత్సరంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి అనే పేరుతో రిలీజ్ చేశారండి. మరి ఈ తెలుగు మరియు సంస్కృత అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ పుస్తకాల నుంచి ఎక్కువ బిట్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుందంట అండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఆ లెసన్స్ వెనకాల వంటి డైరెక్ట్ ప్రాక్టీస్ బిట్స్ లోనే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుందంట. అందుకే ఇక్కడ ఎక్కువ అభ్యర్థులందరూ కూడా మరి ఎస్జిటి అభ్యర్థులు కూడా పరిశీలించుకుంటే మరి 13వ తేదీ నుంచి కొంతమందికి ఎస్జిటి అభ్యర్థులకు ఎగ్జామ్ స్టార్ట్ అయింది కాబట్టి మరి ఈ రోజు కూడా కొంతమంది అభ్యర్థులు చెప్తున్నారు సార్, ఏమంటారు ఇక్కడ అంటే మరి ఈ పుస్తకంలో నుంచే కొన్ని బిట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్ అని చెప్పి అంటే మరి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి, విద్యా దృక్పథాలకు సంబంధించి ఎక్కువ శాతం బిట్స్ అనేవి ఈ ఒక్క పుస్తకంలోనే అంటే 2024లో రిలీజ్ చేసినటువంటి ఈ ఒక్క అకాడమీ పుస్తకంలో నుంచే ఎక్కువ బిట్స్ అయితే వస్తున్నాయంట. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే కంటెంట్ విషయం కానీ మెథడాలజీ విషయాలు ఇలా అన్ని కూడా పరిశీలించుకున్నప్పటికీ మనకి ఏపీ గవర్నమెంట్ 2024వ సంవత్సరంలో అంటే వైసీపీ గవర్నమెంట్ లోనే కొన్ని పుస్తకాలు రిలీజ్ చేశారండి. మరికొన్ని మిగిలిన పుస్తకాలు చంద్రబాబు గారు హయాంలో కొన్ని పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకాల నుంచి మనకి ఎక్కువగా బిట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలో అంటే 5 రోజులు 6 రోజులు 10 రోజులు 15 రోజులు మరి లాంగ్వేజ్ పండిట్స్ కి అయితే ఇప్పుడు ఈ నెల చివరిలో ఉంది కాబట్టి ఉన్నటువంటి ఈ సమయాన్ని పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కానీ మరి మీకు సంబంధించి తెలుగు లిటరేచరు, తర్వాత చందోదర్పణం ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు ఈ పుస్తకాలు పరిశీలించుకోండి. అండ్ ఎస్జిటి అభ్యర్థులు కూడా మరి ఏదో తిక్క మెటీరియల్స్ కాకోకుండా మీకున్నటువంటి ఈ పుస్తకాల నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయనేటువంటి ఎగ్జామ్ ఎవరైతే రాశారో ఆ అభ్యర్థులే క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి మరి ఖచ్చితంగా మీరు ఈ పుస్తకాలను చదివి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నటువంటి ఈ సమయాన్ని ఈ పుస్తకాల ద్వారా అయినా ఉపయోగించుకుంటారనేటువంటి ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో మీకు చేయడం అనేది జరుగుతుందండి. ఎందుకు సార్ అంటే ఉన్నటువంటి ఈ తక్కువ సమయంలో మనకి ఎక్కువ బిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ పుస్తకాల నుంచి వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది కాబట్టి సో అందరికీ వస్తాయని నేను చెప్పను, కానీ మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ ప్రకారం మనకున్న సమాచారం ప్రకారం ఈ పుస్తకాల నుంచి ఎక్కువ వచ్చాయి కాబట్టి మీరు ఈ పుస్తకాలు ఇక్కడ ఒకసారి రివిజన్ చేసుకుంటే అంటే ఆ లెసన్ వెనకాల ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నా లేదా ఆ పుస్తకాలని ఒకసారి చదివినా, ఎక్కువ సమయం ఉంటే ఆ పుస్తకాలను ఒకసారి చదివినా కూడా మీకు ఎక్కువ ఉపయోగపడడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే ఆ పుస్తకాలు ఎక్కువ మనకి ఏమైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనకి ఆ పుస్తకాల్లో పెట్టి క్లియర్ గా రూపొందించడం జరిగింది కాబట్టి ఈ పుస్తకాలు ఉంటే మీకు ఎక్కువ శాతం ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఈ పుస్తకాల నుంచి మనకి ఎక్కువగా డిఎస్సిలో ప్రశ్నలు రావడం అనేది జరిగిందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్.